తమకు వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలంటూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సెలెక్టెడ్ అభ్యర్థులు గాంధీ భవన్ వద్ద ఆందోళన చేపట్టారు. హలో నిరుద్యోగి చెలో గాంధీ భవన్ పేరుతో అభ్యర్థులు తరలివచ్చి నిరసన తెలిపారు. 1540 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయి 9 నెలలు గడుస్తున్నా పోస్టింగ్లు ఇవ్వడం లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పేపర్ లీకేజ్ కారణంగా తాము ఏఈఈ ఫలితాలు తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు. పరీక్ష రాస్తే రిజల్ట్ వచ్చి 9 నెలలు గడుస్తున్నా టీఎస్పీఎస్సీ అధికారులు వెరిఫికేషన్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి తమకు నియామక పత్రాలు ఇవ్వాలంటూ గాంధీ భవన్ ముందు మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. గ్రూప్ 1 ఎగ్జామ్ ఒకటే కాదు సార్, టెక్నికల్ ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు. ఓన్లీ గ్రూప్స్ ఆస్పిరెంట్స్ లేరు. టీఎస్పీఎస్సీకి టెక్నికల్ ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు. మేము టెక్నికల్ ఆస్పిరెంట్స్ చాలా నష్టపోయారు ప్రీవియస్ గవర్నమెంట్లో. ఏ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది పేపర్ లీక్ వల్ల, ఏడబ్ల్యూ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది పేపర్ లీక్ వల్ల. మేము ఏడబ్ల్యూ ఆస్పిరెంట్స్ రెండోసారి ఎగ్జామ్ రాస్తాం. మేము టీఎస్పీఎస్సీ అంటే గ్రూప్ 1 ఒకటే కాదు. ఇది మేము ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నాం. ప్లీజ్ మాకు తొందర అపాయింట్మెంట్ ఫైనల్ రిజల్ట్ ఇచ్చి అపాయింట్మెంట్ ఇవ్వాలని మేము సీఎం గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం. మేమంతా ఏడబ్ల్యూ ఆస్పిరెంట్స్ అండి. అందరూ మెరిట్ స్టూడెంట్సే. ఇక్కడ మా నోటిఫికేషన్ సెప్టెంబర్ 2022లో వచ్చింది. మా ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి జనవరి 2023లో రాసాము. అండ్ నెక్స్ట్ పేపర్ లీకేజ్ అయింది. సెకండ్ టైం కూడా మే 2023లో రాసాము. ఇప్పటికీ 1 year అవుతుంది. ఫైట్ చేయగా 6 months తర్వాత GRL ఇచ్చారు. ఆ తర్వాత ఫైట్ చేసి కూడా DV మార్చ్లో జరిగింది. ఇప్పటికీ 3 months దాటిందండి. ఇంతవరకు మా నెక్స్ట్ ప్రోగ్రెస్ అనేది లేదు. రిజల్ట్స్లో మాకు ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వాలి, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి అనేది మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ని. మరి ఏడబ్ల్యూ నోటిఫికేషన్ గురించి వచ్చామన్నా. మరి నోటిఫికేషన్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. తర్వాత గత ప్రభుత్వంలో ఎగ్జామ్ ఒకసారి జరిగింది జనవరిలో. తర్వాత అది లీక్ అయింది. చాలా మెంటల్ స్ట్రెస్లో ఫీల్ అయ్యాము. అది అయిపోయాక కూడా మళ్ళీ ఎగ్జామ్ పెడితే దాని నుంచి బయటకు వచ్చి బాగా రాసాము. మాకు జాబ్ వస్తుంది, అది కన్ఫర్మ్ ఉంది. బట్ వీళ్ళు కాలయాపన చేసుకుంటూ ఇవ్వట్లేదు. అండ్ టీఎస్పీఎస్సీ అంటే ఓన్లీ గ్రూప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అండ్ ఓన్లీ గ్రూప్ 1 మీద చేస్తున్నారు. ఏడబ్ల్యూ ఏఈ ఇలా చాలా ఉన్నాయి. మేము ఏడబ్ల్యూ వాళ్ళం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కావాలంటే ఎప్పుడు అయింది. ఇక్కడ సెప్టెంబర్ 22 రోజు నోటిఫికేషన్ వచ్చింది. 1540 వేకెన్సీస్ ఉన్నాయి. 2023 జనవరిలో ఎగ్జామ్ జరిగింది. అది క్యాన్సిల్ అయింది లీకేజ్ వల్ల, గత ప్రభుత్వం తప్పిదం వల్ల. తర్వాత మేము మే 21, 22 రోజు ఎగ్జామ్ రాసాము. అది అయిపోయింది. తర్వాత 2023లో ఆగస్టులో GRL వచ్చింది. తర్వాత మొన్న మార్చ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చి ఇప్పుడు 2024 ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి మాకు ఇప్పటికీ ఇవ్వలేదు. సో మేము చాలా ఫైనాన్షియల్గా అండ్ మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం. సో వెంటనే మాకు అపాయింట్మెంట్స్ ఇచ్చి జాయినింగ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం.